ఒప్పించి చూపించిన వ్యక్తి మన నల్లగుట్లపల్లి రైతు బిడ్డ మన BVM శివశంకర్. ఈ రోజు పలమనేరులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు. కేవలం కొద్ది నెలల్లోనే ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ బాధలు కష్టాలు తెలుసుకొని వాళ్ళకు దగ్గరై వాళ్ళ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. మహిళలకు అండగా నిలబడి వాళ్ళ అభిమానులతో వాళ్ళ కోసం వాళ్ళ బాధను తీసుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, రూపాయలకు అమ్ముడు పోతారా లేదా మన పలమనేరు అభివృద్ధి కోసం పనిచేస్తున్న 400 కోట్ల నాయకుడిని ఓటి నువ్వులా ఈ ಅದು ಆಗಿದೆ ಸರ್, ಆಗಿದೆ ಅಲ್ಲಿ ಕೌಂಟ್ చెట్లు
నియోజకవర్గాన్ని అభివృద్ధి నడిపిస్తారని ఆయన కోరుకుంటే కావాలి. మా ముందుకు శంకర్ గారు పోండి. శివశంకర్ గారిని అత్యధిక మెజారిటీని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. 2 ఓట్లను హస్తం గుర్తుపై ముద్రించవలసిందిగా కోరుతున్నాను.
ఉందా? కాంగ్రెస్ పార్టీ నుండి 2 లక్షల రుణమాఫీ, ఉచిత విద్యమ్మ. మీ బిడ్డలకి ఎల్కేజీ నుండి యూకేజీ వరకు విద్య అవసరం లేదు, ఉచితంగా చదివించుకోవచ్చు, డబ్బులు కట్టి చదివేయాల్సిన అవసరంలా. అమ్మా 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అమ్మా. ఎవరెవరైతే బాడిగిళ్ళు అల్లాడుతూ ఉన్నారో అందరికీ ఇల్లు ఉంటుంది. ఈ పలమనేరులో ఇల్లు లేని మహిళ ఉండకూడదు, ఇల్లు లేని మనిషి ఉండకూడదు. తప్పకుండా 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అవుతుంది అమ్మా. ఈ మండు దండలో ఇంతమంది నిలబడ్డారంటే ఇదమ్మా మన విజయము, ఇది మన విజయం. తప్పకుండా ఈ 2000 రూపాయలతో ఏమి అభివృద్ధి జరగదు. 2000 రూపాయలు తీసి పెట్టుకోండా. ఏడన్నా వద్దన్నారమ్మా, 2000 తీసుకోండా. ఇంకో పార్టీ 2500 ఇచ్చినా తీసుకోండా. 100కి 100 రూపాయలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో కాంగ్రెస్ పార్టీకి ఓటు గుర్తేయండి అమ్మా. ఏం తల్లే, ఈయన ఎవరెవరైతే ఇంకా ఉన్నారో వీళ్ళందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నానన్నా, 2000 రూపాయలతో మన అభివృద్ధి జరుగుతుందా? జరగదు. ఈ 2000 రూపాయలు తీసుకొని ఓటు వాళ్ళకి నీతిగా వేయాలనేది తప్పు. 2000 ఎవడు పంచుతాడో వాడికి ఓటు వేయకూడదు, అది నీతి. వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి నిలబడి 2000 అడుగుతున్నామ్మా. యా ఇంటి దగ్గర పోయి అడిగినాడు 2000? అడగలేదు కదా. వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర పంచుతా ఉన్నారు, అవునా కదా? ఈసారి తీసి పెట్టుకొని ఓటు కాంగ్రెస్ వేయండి, అప్పుడు అభివృద్ధి జరుగుతుంది. అర్థమైంది లేదమ్మా? తప్పకుండా చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇంతటితో నా స్పీచ్ను ముగిస్తూ బైరెడ్లపల్లి ప్రజలందరూ తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించండి. మన బతుకులు బాగుపడతాయి. సిపిఐ సిపిఎం కానీ మొత్తము ఉమ్మడిగా ఈసారి పోటీ చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన నిలబడింది సిపిఐ సిపిఎం. ఎప్పుడు పోరాటాల సిపిఎం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 ఒకటై ఈరోజు యుద్ధంలో ముందరకు వెళ్తా ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్క మనిషి తప్పకుండా నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పిన కౌంటిన్య నదిలో ప్రతి డ్యాము కట్టించుకుంటాము. నీళ్ళ సమస్య లేకుండా చూస్తాం. కైగల్లోనూ మనకు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ప్రాజెక్టులు కడతామండ్రి, ఎవరు కట్ట అంతా వాగ్దానాలు ఇచ్చి ఎవరు చేయలే. పెద్ద చెరువు కూడా అభివృద్ధి చేస్తామండ్రి, ఎవరు చేయలే. పెద్ద చెరువు అభివృద్ధి, కైగల్ ప్రాజెక్టు, వాటర్ ప్రాజెక్టులు ఏవే ఉన్నాయో తప్పకుండా అన్నింటినీ నిర్వర్తిస్తాము. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ, ఇక్కడున్న యువకులు, ఆడబిడ్డలు, ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో అందరూ, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, మా అవ్వ తాతలు, మా అమ్మ వాళ్ళు అందరికీ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటా ఉన్నాను ఈరోజు. ఏమంటే మన బైరెడ్లపల్లి ప్రజలందరూ కూడా వినల్లా, నా మాట ఏమీ వినల్లా. మీరందరూ ఇక పైన చల్లగా ఉండొచ్చు. 5 ఏళ్ళు మీకు ఇంకేమి కష్టం ఉండదు. ఆల్రెడీ 2000 రూపాయలు ఆల్రెడీ ఇంట్లో కొంతమందికి చేరింది, ఇంకా కొంతమందికి చేరాల్సింది ఉండదు. 2000 రూపాయలు మీ ఇంటికి వస్తా ఉంటే ఇక మీ బిడ్డలు సంతోషంగా చదివించుకోవచ్చు. 5 ఏళ్ళు, 5 సంవత్సరాలు 2000తో హాయిగా హాస్పిటల్కి పోవచ్చు. 2000 రూపాయలతో మంచిగా మీరు ఇండ్లు కూడా కట్టుకోవచ్చు. ఇంక పైన మీకు కష్టాలు లేవు. 5 సంవత్సరాలు చల్లగా 2000 రూపాయలతో హాయిగా మీరందరూ సంతోషంగా ఉండండి అమ్మా. 5 ఏళ్ళు ఇంకా మన పవనారికి కష్టాలు లేవు, బాధలు లేవు. 2000 రూపాయలతో కుళాయిలు బిగించుకోండి అమ్మా, ఊరికంతా కుళాయిలు వేపించుకోండి అమ్మా. 2000 రూపాయలతో రోడ్లు కూడా వేపించుకోండి. 2000 రూపాయలతో మీ బిడ్డల భవిష్యత్తు, మీ భవిష్యత్తు అంతా బాగుపడుతుందమ్మా. ఇంక పైన ఎవరికి ఏ కష్టమూ లేదు. మన బైరెడ్లపల్లిలో
ఎక్కడ ఇంకా ఎవరికి ఏ కష్టం లేదమ్మా. 2000 రూపాయలు సారిస్తూ ఉంటారు మన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు 2000 రూపాయలు ఇంటికి సారిస్తూ ఉంటారమ్మా. 2000 రూపాయలు ఇంకా కష్టాలన్నీ లేవు. మీకు 5 సంవత్సరాలు చల్లగా బతకచ్చు. ఆ 2000 రూపాయలు తీసుకొని సంతోషంగా బతకండమ్మా, సరేనా? రెండు వేలతో బతికే అవునా? 5 సంవత్సరాలు అవునమ్మా, అయ్యలేదా? అంటే 2000తో మీ సమస్యలన్నీ తీరువా? అట్లయితే ఇప్పుడు 2000తో ఎట్లమ్మా? మీరు ఇప్పుడు 2 రూపాయలు ఇస్తా ఉంటారు, ఎట్లా ఏం చేద్దాము? 2000 ఓటేరా. అయ్యో 2000 రూపాయలు ఇప్పుడు అందరూ ఎవరు ఎక్కువ ఇస్తే